చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క తిరుపతి స్టాంపీడ్‌కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్‌లను బట్టి చూస్తే పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్‌లు ఇచ్చారని మీరు గమనించారో లేదో? ఇప్పుడు ప్రభుత్వం ఒకటే, ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి. ఒకే ప్రభుత్వము, ఇద్దరు కూడా ముఖ్యమంత్రులే అనుకోండి. ఒకాయన డిప్యూటీ, ఒకాయన ముఖ్యమంత్రి. కానీ పరస్పర విరుద్ధమైన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు చేశారు నిన్న. అవేంటి అంటే, నిన్న ఆ తిరుపతి తొక్కిసలాట దగ్గరికి తిరుపతి దగ్గరికి పోయారు ఇద్దరు. వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉండిద్ది, వాళ్ళకి పోలీసులు ఉంటారు. వాళ్ళు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారు మీరు ఇలా రండి సార్, ఈ టైంకి రండి, 1 గంట 2 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మాకు అప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం మాకు ఈజీ అయింది అని చెప్పుండవచ్చు. ఒక షెడ్యూల్ వేసి ఉండవచ్చు. ఓకే, అదొక ఆప్షన్ ఉంది. కానీ ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఇద్దరు ఒకేసారి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఇద్దరు కలిసి ఎందుకు రాలేదు ఒక ప్రశ్న. ఇద్దరు ఒకే సమయంలో వచ్చారు. ఒక 5 మినిట్స్ తేడాలో వచ్చారు. వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతుంటే జస్ట్ కొద్దిగా దూరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న మాట్లాడారు. జస్ట్ వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఆ పక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలో మాట్లాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఈఓది, చైర్మన్ది, బోర్డు మెంబర్స్ది తప్పు, విఫలమయ్యారు, మీ వల్లే జరిగింది అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరిని? బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడిని, ఈఓ శ్యామలారావు గారిని, ఇంకెవరో ఒక ఆయన, ఇంకొక డిప్యూటీ ఈఓ ఎవరో ఉన్నారట, చౌదరి ఎవరు, వెంకయ్య చౌదరి ఎవరు ఉన్నారు, వీళ్ళ ముగ్గురు వల్ల జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బోర్డు మెంబర్స్ని, టీటీడీ చైర్మన్ని, టీటీడీ అధికారుల జోలికి వెళ్ళా, టీటీడీ చైర్మన్ని, బోర్డుని తిట్టాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో బోర్డుని ఏమన్నా, చైర్మన్ ఏమన్నా, అధికారులది మీదే తప్పు, మీరేం చేస్తున్నారు, మీరు గేట్లు ఎందుకు ఓపెన్ చేశారు, సెక్యూరిటీ ఎందుకు లేదు, కర్ర పట్టుకొని ఎందుకు ఉండలేదని చెప్పి అధికారులను సస్పెండ్ చేస్తున్నానని అధికారుల మీద వేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే క్లియర్గా ఒకటైతే అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు కాకపోయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్గా లేదు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి కోఆర్డినేషన్గా లేదండి. ఒకవేళ ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండి గుడ్ టర్మ్స్లో ఉంటే ఇద్దరు కలిసి వచ్చి ఉండేవాళ్ళు, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఉండేవాళ్ళు, ఇద్దరు ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఈయన వచ్చి మా టీటీడీ చైర్మన్ని, వీళ్ళని తిట్టి, బోర్డు మెంబర్స్ని తిట్టి, విఫలమయ్యాము, నన్ను క్షమించండి, ఇది మా ప్రభుత్వం చేసిన పొరపాటు అంటే ఆయన ఒప్పుకొని, ఈయన మా ప్రభుత్వం తప్పేం లేదు, ఒక చిన్న ఎస్పీ రేంజ్లో ఉన్న వ్యక్తి ఒక ముసలామని బయటికి తీసుకెళ్ళటానికి గేటు తీయటంతో తొక్కిసలాట అయిందని గేటు తీసిన ఎస్పీని సస్పెండ్ చేసి ఒక ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేసి అధికారుల మీదకు తోసేశారు. ఇది జరిగింది. కానీ అసలు ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారో తెలుసా? అది మరీ సర్ప్రైజింగ్. ఎఫ్ఐఆర్లో ప్రజలదే తప్పు అని చెప్పి రాశారు. ఎఫ్ఐఆర్లో ఎవడి మీద లేదు బ్లేమ్, నోబడి వాజ్ బ్లేమ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్లో ఇంకొక విరుద్ధమైన స్టేట్మెంట్ అది. ప్రజలు తొందరపడి తొక్కిసలాట ఆడుకున్నారని చెప్పి భక్తుల మీద వేసేసారు ఎఫ్ఐఆర్లో, వాళ్ళందరూ వాళ్ళే చచ్చిపోయారని. ఇదొకటి జరిగింది. ఓకే, ఏదో నేను ఈరోజు ఇందాకేదో పేపర్లో చూసినాము, బిఆర్ నాయుడు గారు, ఈ శ్యామల గారు, అదే ఈఓ ప్లస్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ముందే తనుకున్నారని చెప్పి అది టీవీ ఛానల్లో వేస్తున్నారు. తనుకున్నారంటే ఆర్గ్యుమెంట్స్, నీదే తప్పు అని. నాకు చెప్పకుండా నువ్వెందుకు టికెట్లు మార్చావా చైర్మన్ అంటే, నాకు చెప్పకుండా నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అని ఆయన, వాళ్ళిద్దరు గొడవ సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే. అంటే చూడండి, వీళ్ళకెవరికి కూడా కోఆర్డినేషన్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏం కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా హోమ్ మినిస్టర్ని మీద కామెంట్ చేశాడు, నిన్న కూడా కామెంట్ చేశాడు పోలీసుల మీద.
ఈ పోలీసులు పని చేయట్లేదు, పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు అని మళ్ళీ ఎక్కడో ఆయనకి టార్గెట్ ఇది ఉంది, హోమ్ మినిస్టర్ మీద అది ఉంది. నేను అనుకుంటే 5 నిమిషాల్లో హోమ్ మినిస్టర్ని తీసుకోగలను అని అన్నాడు. టార్గెట్ అంటే అర్థం ఆయన టార్గెట్ హోమ్ మినిస్టర్ మీద ఉంది, చంద్రబాబు నాయుడు ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాను నేనైతే. అందుకే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పోలీసుల్ని, హోమ్ మినిస్టర్ని తిడుతున్నాడంటే ఆయన పోస్ట్ మీద ఆయనకి ఏదో ఉంది కన్ను. ఓకే, ఇది జరగట్లేదు. వీళ్ళు ఊరికే చెబుతున్నారు మా కాపురాల్లో చిచ్చు పెట్టలేరు, మా కాపురాలు మేము విడిపోము, మా కాపురాలు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. కానీ మొత్తానికి ముగ్గురు వీళ్ళకి మధ్యగా సఖ్యత అనేది లేదు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్లోకి నారా లోకేష్ అడిగే పెట్టలేదు. నారా లోకేష్ గారు అసలు అడిగే పెట్టలే. ఓకే, ఆయన స్టేట్మెంట్ చేయాల, ఆయన విజిటింగ్కి రాలే. ఆయన కూడా మినిస్టరే, ఆయన కూడా రావచ్చు. ఆయన మినిస్టర్ తర్వాత సంగతి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, నెక్స్ట్ అభ్యర్థి ఆయనే కదా, లోకేష్ గారే కదా పార్టీ పగ్గాలు చూపట్టేది. అతను రాలేదు. పవన్ కళ్యాణ్ వస్తే అతను రాడు, అతను వస్తే పవన్ కళ్యాణ్ రాడు. ఇది 2-3 సార్లు మనం గమనించాం. ఆ స్టేజ్ మీద తప్పక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని తిట్టి కూర్చోబెడుతున్నాడేమో కానీ అన్న అంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భవిష్యత్తులో వాళ్ళిద్దరే ఢీకొంటారు, ఈయన ఒక పార్టీతో ఈయన ఒక పార్టీ అని వాళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళిద్దరు తెలిసి వాళ్ళిద్దరు ఈయనున్న దగ్గర ఆయన ఉండడు, ఆయన ఉన్న దగ్గర ఈయన ఉండడు. అది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి మనసులోనేమో సరే నేను ఎట్లా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాను, ఎమ్మెల్యేని అయ్యాను, నా కోరిక తీరిపోయింది, ఇక నేను పార్టీ మీద దృష్టి పెట్టాలని చెప్పి ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వం మీద వేస్తున్నాడు. అతను ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా. మీరు సరిగ్గా పని చేయట్లేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు తిట్టుకుంటున్నారు, ఇది టీటీ చైర్మన్ వల్లే మనం ఓడిపోయాము, ప్రభుత్వం విఫలమైంది, మీకు క్షమాపణ చెప్తున్నాను అంటే ఆయన ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఎక్కుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. అంటే ఆయనకు మైండ్లో ఏడా ఉంది, త్వరగా తెంచేసుకుని బయటికి వెళ్ళాలని. చంద్రబాబు నాయుడు గారు ఓపిక పడుతున్నారు. ఎందుకంటే ఇతను పోతే ఎందుకు వచ్చిన గొడవ, జగన్మోహన్ రెడ్డి గారు బలపడతారు, మళ్ళీ మన చీలే అంటూ ఓట్లు చీలితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే ఒక్కడ వెళ్ళడు, ఆ బీజేపీని అంటపెట్టుకుని పోతారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. సో అది చీలితే చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఒక 10% ఓట్లు తేడా వచ్చేస్తాయి. 10 కాకపోయినా ఒక 5-6% ఓట్లు తేడా వచ్చేస్తాయి. జగన్ బికమ్స్ స్ట్రాంగర్ అని చంద్రబాబు నాయుడు గారు ఓపికతో చాలా జాగ్రత్తగా ఉన్నారని అర్థమవుతుంది. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ స్మార్ట్ గేమ్స్, బట్ యూ కెనాట్ హైడ్. మీ ముఖాల్లో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ మనసులో ఏముందో ప్రజలకు తెలిసిపోతుంది. నాలంటి వాడికి అది అర్థమవుతుంది బాడీ లాంగ్వేజ్ని బట్టి, మీ మైండ్లో ఏం రన్ అవుతుందో. థ్యాంక్ యూ.